గ్రామ మహిళలందరికీ, గ్రామ పౌరులందరికీ మరియు పత్రికా విలేకరులకు వివిధ లైన్ డిపార్ట్మెంట్లు మన గ్రామానికి అనుసంధానమైనటువంటి ప్రభుత్వ శాఖల నుండి విచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందుగా మనం మహిళా సాధికారత మీద మనం ఈరోజు అన్నిట్లో మహిళల భాగస్వామ్యం ఉన్నదని తెలియపరుస్తూ ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ గ్రామ సభకు ముందుగా సావిత్రిబాయి పూలే గారికి వారి చిత్రపటానికి పూలమాల సమర్పిస్తూ, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సభకు మీరు చేయి కలిపి మద్దతు ఇస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన ఇల్లు బాగుపడుతుంది. ఆ ఎజెండాలో ఉన్నటువంటి విషయాలను మనం చర్చిస్తాం. ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండెను, వేరేటోళ్ళ గుండెను మనకు అమర్చుకొని మనం హ్యాపీగా ఇంకో 20-25 ఇయర్స్ బతకొచ్చు. వన్స్ ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే కంపల్సరీ డెత్ని దగ్గర ఉన్నట్టే. అంటే అది ఎంత భయంకరమో చూడండి. క్యాన్సర్ అది ఎంత భయంకరము. ఫస్ట్ విషయం ఏంటంటే లేడీస్కే అది ఎక్కువ అటాక్ చేస్తాను. గర్భాశయ క్యాన్సర్లని ఫస్ట్ వాళ్ళని అటాక్ చేసి, తర్వాత రొమ్ము క్యాన్సర్ అని, ఈ రెండిట్లల్లా మొత్తం సర్వే చేస్తే క్యాన్సర్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి ఏంటంటే క్యాన్సరే. అది మళ్ళీ ఎక్కువ మహిళలలోనే కనిపిస్తుంది. ఒకటి స్పెషల్ గ్రామ సభనే పెట్టుకుందాం అనుకున్నాం యువతతోటి. కాకపోతే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషం. విషయం ఏంటంటే ఇది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయమే. డ్రగ్స్ ఇది మాత్రం అసలే తెలియదు. ఇక వాడు మందు తాగితే, వాడు బీరు తాగితే అక్కడ ఇంటికాడ వాడు స్మెల్ వస్తుంది, కనబడుతుంది. కానీ వీడు తీసుకొని ఆ మత్తులా వీడు ఏం చేస్తాడో వానికే తెలియదు. చిన్నపిల్లలు కానీ అంటే ఒక 10 ఇయర్స్ నుండి మన 10th క్లాస్ 14 ఇయర్స్ అంటే వాళ్ళకు తెలియని వయస్సులో దీనికి అలవాటు పడతారు. ఆ అలవాటు పడడం వల్ల ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది బాగుంటుందిరా, దీన్ని ఒకసారి పీల్చి చూడు, గంజాయి లేకపోతే ఇది బ్రౌన్ షుగర్ రా, ఇట్లుంటుందిరా అట్లుంటుందిరా అని ఈ పై స్థాయి ఖరాబ్ అయినోడు ఉంటాడు ఆల్రెడీ ఊర్లోనో లేకపోతే వేలేరు లాంటి పెద్ద టౌన్లో సిటీలో తిరుగుతూ ఉంటాడు. వానికి ఏదైనా అవసరం ఉంటే ఈ చిన్నపిల్లలతో పని చేయించుకొని వానికి డబ్బులో లేకపోతే ఇంకేదన్నా ఆశ చూపి వానికి మన పిల్లగానికి అలవాటు చేస్తాడు. విని అలవాట్లు ఏమైతే అంటే క్రమక్రమంగా మన ఇంట్లో మనం మాట వినకపోవడము, లేకపోతే చెప్పిన పని చేయకపోవడము, మళ్ళీ స్కూల్కి పోమంటే పోకపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ మన దగ్గర కనబడతాయి. ఎదురు తిరగడం. అప్పుడు ఏం చేయాలంటే మనము వాని మీద నిఘా పెట్టి వీడు ఎవరితోటి దోస్తాన్ చేస్తాడు, ఆ దోస్తాన్ చేసేటోడు ఏం చేస్తాడు అనేది మనం గ్రహించిన పడుకునే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ ఒకసారి అలవాటు అయిందంటే ఇక మళ్ళీ అది తీసుకునేదాకా వాడు మనిషి లెక్క ఉండడు. సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో తాగుడుకు బానిస అయిన వాళ్ళు ఆ మందు లేకపోతే ఎట్లయితే షివర్ అవుతారో అట్లయితారు. ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డోని వ్యవహారం ఎట్లుంటుంది అంటే వాడికి మినిమం 15 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఏం యాక్సిడెంట్ కాకపోతే వాడు ఒక 15 సంవత్సరాల వాడు కూడా చచ్చిపోతాడు. ఈ డ్రగ్స్ ఏదైనా విషయం ఇప్పుడు డ్రగ్స్ అన్నారు కదా, డ్రగ్స్ గురించి కానీ ఏదైనా విషయాన్ని చెప్తే అనర్గళంగా ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతాడు మీ సర్పంచ్. చాలా మంచి గుణం. చదువుకున్న సర్పంచ్ ఏదైనా విషయం ఏదైనా మాట్లాడమంటే అనర్గళంగా ఒక 10 నిమిషాలు మాట్లాడవచ్చు. మంచి వ్యక్తి,
థ్యాంక్ యూ సర్పంచ్ గారు ఆ డ్రగ్స్ గురించి ఇంత మంచిగా చెప్పినందుకు. అదేవిధంగా ఈ డ్రగ్స్ను ఉద్దేశించి ఎంఈఓ గారిని